శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరి వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. గోవింద గోవింద చంద్రుడు వంటి ముఖం, కమలాల వంటి కళ్ళు, పద్మిని దేవితో సమభాగంగా ఉండే శరీరం, అద్భుతమైన స్వరూపం, భక్తులకు అభయదాత. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం అండి. ముందుగా మీరందరికీ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభాకాంక్షలు. మీకు తెలిసినట్లుగా ప్రతి సంవత్సరం తెలుగు వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర వ్రత మహోత్సవం ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. భక్తులందరూ స్వామివారిని ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, గోవింద కానీ, శ్రీ బాలాజీ కానీ, శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవం కానీ, ఇలా పేర్లతో భక్తులు పిలుస్తారు. ఆ నామాలు, ఆ పేర్లను చెప్పి జపిస్తూ ఆహా, మీ హృదయానికి, మీ మనస్సుకు ఏ ఆనందానికి హద్దు లేదు. స్వామివారి కోసం ఈ 40 రోజుల వ్రతం భాద్రపద మాసంతో ఆరంభించి అప్పుడు దుర్గానవమి ఇంకా విజయదశమితో అంతం అవుతుంది. అలా భక్తులు ఈ 40 రోజుల్లో స్వామివారిని నామాలు జపిస్తూ ఉంటారు. ఒక చాలా చిన్న సులభమైన శ్లోకం అంటే ఓం శ్రీ వెంకటేశాయ నమః అని ఎన్నోసార్లు చెప్పిన మీ మనస్సుకు, మీ హృదయానికి ఆనందం కలుగుతుంది. అలా తెలుగు వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవాన్ని ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నారు. తెలుగు వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు. భక్తులు, ప్రత్యేకంగా మన యువకులు భక్తి భావంతో ఈ వ్రత దీక్ష కాలంలో పాల్గొంటారు. ఏదైనా సహాయం ఉంటే వాళ్ళు ముందుగా ఉంటారు. ఉదాహరణకు యువకులు పందిరి చేయడంలో, మందిరాన్ని శుభ్రం చేయడంలో, అలంకరించడంలో, దీనితో పాటు వాళ్ళు సొంతంగా తయారు చేసిన పూల దండలు అంటే స్వామివారి కోసం రంగురంగుల పువ్వులతో చేసిన పుష్పమాలు కూడా చేస్తారు. ఇంతేకాక అబ్బాయిలు మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరికాయ తోరణాలు, అరటి చెట్లు కూడా కడతారు. అంతేకాక మన అమ్మాయిలు చక్కమైన అందమైన ముగ్గు వేసుకుంటారు. దీనితో పాటు మన మహిళ వాళ్ళు ఎన్నెన్నో మిఠాయిలు, ఎన్నెన్నో భోజనాలు ఏర్పాటు చేస్తారు. విశేషంగా మన ఈ 40 రోజుల వ్రతంలో 7 కూరల భోజనాలు ఏర్పాటు చేస్తారు. అలా వాళ్ళు మిఠాయిలు కూడా వండుతారు. అందులో స్వామివారి ఓ ప్రియమైన ప్రసాదం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ఓ పెద్ద తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డు చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఏదైనా పండగ ఉంటే, ఏదైనా ఉత్సవం ఉంటే, ఏదైనా పూజ ఉంటే మనకు ఆ లడ్డు దొరకలేదు. కేవలం ఆ స్వామివారి 40 రోజుల్లోనే మనకు దొరకవచ్చు. దీనితో పాటు వాళ్ళు రకరకాల మిఠాయిలు వండుతారు. ఉదాహరణకు పెసలు, పులిహోర, లడ్లు, అరిసెలు, అట్లు మొదలైనవి తయారు చేస్తారు. స్వామివారి కోసం అలంకారాలు అయింది. స్వామివారి కోసం నైవేద్యం కూడా అయింది. ఎప్పుడు వస్తుంది స్వామివారి కోసం మధురమైన కీర్తనలు, భజనలు, ఇంకా నృత్యాలు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సంగీత సకల కళ దేవుడు. స్వామివారి నామాలు వింటే తప్పనిసరిగా శ్రీ అన్నమాచార్య సంకీర్తన రావచ్చు. మనకు పేరు పొందిన సంగీతాలు ఎల్లప్పుడూ రేడియోలో, టీవీలో
లేకపోతే ప్రతి ప్రాంతాలలో ఉన్న శాఖలు లేదా మందిరాలలో మనకు వినబడుతుంది. ఉదాహరణకు, అడివో అల్లడివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అడివో అల్లడివో శ్రీహరివాసము. లేదా మరొక సంగీతం, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. ఇవన్నీ మేం ఈ వ్రత దీక్ష కాలంలో వింటూనే ఉంటాం కదా. కానీ దీనితో పాటు మారిషస్ దేశంలో ఉన్న శాఖలలో ఉన్న ఆలయాలలో మనకు ఏదైనా కీర్తనలు మనకు వినబడుతుంది. అలా ఇది ఒక కొత్త ట్రెండ్గా కూడా అయింది. అంతే, ప్రతి ప్రాంతాలలో ఏర్పాటు చేసిన భజనమాల. భజనమాల అంటే స్వామివారికి ఒక అంకితం, అంటే స్వామివారి కోసం సంగీతాలు కీర్తనలు పాడడం. అంటే కళ్ళకు ఇంకా చెవులకు ఒక పండుగలా వస్తుంది. ఈ భజనమాల ఉదయంలోనే పొద్దునే ఆరంభిస్తుంది. అంటే మామూలుగా 4 గంటలకు ఆరంభిస్తుంది. అది శుభ బ్రహ్మ ముహూర్తం. అప్పుడు స్వామివారి అభిషేకంతో ఆరంభించి ఆ తర్వాత ప్రతి ప్రాంతాలలో ఉన్న ఆలయాలు తమ భజన బృందంతో వచ్చి స్వామివారి కోసం 1 గంట లేదా 2 గంటల కోసం పాడతారు. మన కీర్తనాలలో ఒక ముఖ్యమైన అంశం అంటే శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ఇంకా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఒకరు పాడి కళ్ళను మూసుకుని స్వామివారిపై ఎక్కువ ధ్యానంతో స్మరించి తప్పకుండా ఈ భూమిలోని స్వర్గం పొందవచ్చు. అంతేకాక ఇప్పుడు భక్తులు ఈ 40 రోజుల్లో యాత్ర కూడా ఏర్పాటు చేస్తారు. కొందరు పాదయాత్ర కూడా చేస్తారు. మామూలుగా 5 లేదా 7 మందిరానికి వెళ్ళి స్వామిని దర్శించి వాళ్ళు అక్కడ పూజ చేస్తారు. చివరికి నాకు ఒక చిన్న విన్నపం ఉంది. అంతే, ఈ 40 రోజుల్లో కనీసం ప్రతిరోజు 5 నిమిషాల కోసం లేదా 10 నిమిషాల కోసం బాగా కూర్చొని భక్తి భావంతో స్వామిని స్మరించవచ్చు. ఇదే నా కోరిక. ఇదే ఒక మంచి మార్గం. ధన్యవాదం. నమస్కారం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద